25వ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నారట కవిత గారు. మునీరాబాద్లో ప్రకటిస్తాం. మునీరాబాద్ అని ఇక్కడ ఉంటుందిగా, మేడ్చల్ దగ్గర. రాజకీయ పార్టీగా జాగృతి సంస్థ, ఢిల్లీలో లాబియింగ్ చేస్తా, గల్లీలో కష్టపడతా, గులాబీ క్యాడర్ మాతోనే కవిత. నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టినట్టు నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ రాబోతున్నది అని ప్రకటించారు. గతంలో కూడా ఆమె చెప్పారు పార్టీ రాబోతున్నదని. ఆ పార్టీ పేరును కూడా మనం ముందే బయటికి తీసుకురావడం జరిగింది మనకున్న సమాచారంతో. ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పెట్టబోతున్నది. ఇప్పటికే ఆమె హైకోర్టు తలుపు కూడా తట్టింది, ఢిల్లీ హైకోర్టు మాకు డిలే చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అని, సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ను ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ప్రాసెస్ నడుస్తున్నది. ఆమె పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. మనం జెండా ఎట్లుంటుంది అన్న దాంట్లో కూడా కొంత మనకున్న ఇన్ఫర్మేషన్తో చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు వాస్తవం అవుతుందో చూడాలి. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆమె జెండా ఉండే అవకాశం ఉందని మనం గతంలో చెప్పినాం. ఏప్రిల్ నెలలో ఆమె పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మునీరాబాద్ అంటే సేమ్ అదే ఒక ఫంక్షన్ హాల్ లాంటి దాదాపు ఒక 10-20 మంది పట్టేంత ప్లేస్లో ఆ పార్టీ ప్రకటన ఉండబోతున్నది. పార్టీ ప్రకటన తర్వాత బహిరంగ సభ ఉండొచ్చేమో. మరి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అంటే చెప్పింది కదా, నిజామాబాద్, ఏదో బోధన, లేకపోతే సిద్దిపేట, ఏదో 2-3 చెప్పింది కదా. సో అక్కడి నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందట. మరి ఓన్లీ ఆమె ఆమె గెలుపు కోసమే ఈ ప్రయత్నమా, లేకపోతే 5-10 మందిని ఏమైనా గెలిపించే అవకాశం ఉందా చూడాలి. మరి అంటే అన్ని అంశాల మీద నేను స్పందిస్తున్నానేంత ఒక పిక్చరైజేషన్ అయితే ఆమె ఇవ్వగలుగుతున్నది. కానీ జనాల్లో ఎంతవరకు ఆమె ప్రభావం చూపిస్తుంది, ప్రజల్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది, ప్రజల్ని ఆకర్షించగలుగుతుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే తను 10 సంవత్సరాలు అధికారం పంచుకొని దీంట్లో ఉన్నాను. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరెవరైతే ఈ 10 ఏళ్ళుగా దోపిడీ చేశారన్న దాంట్లో ఆమె కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నది. సో కాబట్టి ప్రజలు అంత ఈజీగా నమ్మడానికైతే అవకాశం లేదు. సో మరి ఆమె పార్టీలో చేరికలు ఎంత గొప్పగా ఉంటాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంత ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఆర్ కొంత ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు, కొంత లీడర్లు ఏమైనా చేరితే కొంత ఏమైనా బూస్టప్ రావచ్చేమో. అంత జరుగుతుందా అన్నది చూడాలి. మరి పైసలు ఎట్లాగా ఉన్నాయి కాబట్టి నడిపిస్తున్నారు. షర్మిల కూడా ఇట్లనే నడిపించింది. ఆమె కూడా 150 మంది 200 మందిని వేసుకొని పాదయాత్ర చేసింది. ఏడవో వాళ్ళే ఉండేది, టెంటు గింటు అంతా రెడీ ఉండేది. కథం ఊర్లు తిరిగిరి వాళ్ళు, తిరుగుడు. ఏమో కూడా పాదయాత్ర చేస్తే తెలియదు. కానీ సో కొంత డబ్బులు ఉంటే వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. దాంతోనే ముడిపడి ఉన్నది కదా. సో క్యాడర్ని నడిపించాలన్నా, ఇంకేదైనా పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా, ఇంకేమైనా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్నది. సో కాబట్టి ఆ డబ్బులు ఉన్నాయి, వ్యవహారం నడుస్తున్నది. ఎంతకాలం నడుస్తుంది, మరి ఎంతకాలం నడిపించగలుగుతారు? షర్మిల జెండా ఎత్తేసింది. అప్పుడు ఆమె ఇది అయితట్లేదు, నన్ను అసలు రిసీవ్ కూడా చేసుకుంటలేదు జనం అని ఆమె జెండా ఎత్తేసింది నుంచి. మరి ఇప్పుడు కవిత సంగతి. సరే కవిత తెలంగాణ కాబట్టి మరి ఏమైనా నిలబడగలుగుతుందా? ఆమంటే ఆంధ్రప్రదేశ్ అని ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆమె అటు వెళ్ళిపోయింది. అసలు షర్మిలతో ఎందుకు కంపేర్ చేస్తున్నాం మనం? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఇవన్నీ ఏది ఏమైనా చేసినటువంటి ఆ 10 ఏళ్ల పాపాల్లో ఆమెది కూడా బాధ్యత ఉన్నది, ఆమెకు కూడా వాటా ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏమీ లేని పరిస్థితి నుంచి అన్నీ ఉన్న అద్భుతంగా సంపాదించేంత స్థాయికి వాళ్ళు ఎదిగినారు. ఇవన్నింటికి ప్రజలకైతే ఆన్సర్ చేయాల్సిందే, తప్పదు. సో అండ్ ఈమె మరి కింగ్ మేకర్ అవుతుందా, లేకపోతే ఇంకొక పార్టీని గెలిపించి ఓడించే దాంట్లోనైనా ఏమన్నా ఒక స్పాయిలరా ఇది అంటారు కదా, సో అట్లనన్నా ఏమన్నా ఒక పాత్ర పోషిస్తుందా, లేదు ఎటు కాకుండా పోతుందా భవిష్యత్తులో మనం చూడాలి. తెలంగాణ భవిష్యత్తును మార్చే దారి దీపంలా కొత్త రాజకీయ పార్టీని ఏప్రిల్ 25వ తేదీన ఏర్పాటు చేయబోతున్నామని మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా ఆ రోజు ఉదయం పార్టీ పేరును ప్రకటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్ కేంద్రంలోని ఖిల్లా రామ్ మందిర్లో సీతారాముల కళ్యాణోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారబోతున్నది. శ్రీరాముడి పుట్టినరోజు, పెళ్లి రోజు పర్వదినం సందర్భంగా రాజకీయ పార్టీ ఏర్పాటు తేదీని ప్రకటించడం సంతోషంగా ఉంది. పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా మౌలిక వసతుల కోసం అడుక్కోవాల్సిన అవసరం ఉన్నది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సంపూర్ణ విజయం సాధించలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఇంకా దారుణంగా ఉన్నది. రాష్ట్రంలో ప్రతిరోజు బాధపడుతున్న ప్రజల తరపున పోరాడేందుకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉన్నది. మార్పు రావాలి అని భావించే వారందరినీ తమ పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానిస్తున్నాం.
ఆడబిడ్డగా తాను పెట్టబోయే పార్టీకి ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలి. ప్రతి ఊరు నుంచి ఆడబిడ్డలంతా సభకు రావాలి. నిజమైన మార్పు ఎలా ఉంటుందో తాము చేసి చూపిస్తాం. కొత్త పార్టీ వచ్చిందంటే ఎవరికో బీటీం అంటూ విమర్శలు చేస్తారు. కానీ తాము ఎవరికి బీటీం కాదు. పార్టీ పెట్టిన తర్వాత తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను. కాశీకి వెళ్లి శివుడికి అభిషేకం చేసిన తర్వాత పార్టీ సభ నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పెన్షన్ ఇచ్చారని, అందులో 350 మంది రైతుల పేర్లు లేకపోతే ఆ కుటుంబాలకు జాగృతి తరపున 2 ఏళ్ల పాటు నెలకు 2500 చొప్పున పెన్షన్ ఇచ్చామన్నారు. అధికారంలోకి రాకముందు సమస్యలపై పోరాడి ముఖ్యమంత్రులు అయ్యాక సమస్యలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నిజామాబాద్ బిడ్డలు తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపి రాజకీయ జీవితం ఇచ్చారు. వారి కారణంగానే ఎన్నో పనులు చేశా, ఎంతో మంది పరిచయం అయ్యారు. తాను ఢిల్లీలో లాబింగ్ చేస్తానని, అవసరమైతే గల్లీలో కష్టపడతా అని తెలిపారు. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమకారుల అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు. గతంలో తనను విమర్శించిన వాళ్ళైనా సరే తెలంగాణ కోసం పనిచేసే వాళ్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా చాలా వరకు తమతోనే ఉందని, తమ ఎజెండా మొత్తం ప్రజల ఆమోదం పొందే విధంగా ఉంటుందని కవిత తెలిపారు. ఆంధ్రజ్యోతి అంటే ముందు చెప్పింది. ఎప్పుడయ్యా ఆంధ్రజ్యోతి చెప్పింది? ఆంధ్రజ్యోతి పేరు చెప్పిందా? ఇంత పెద్ద పేపరు, మీ కథ, మీ వ్యవస్థ పేరు చెప్పింది మేము. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు చెప్పింది మేము. ఏప్రిల్లో సమావేశం నిర్వహించబోతున్నారని చెప్పింది మేము. ఈ రకంగా వీళ్ళు వ్యవహారం నడిపించినారని చెప్పింది మేము. అన్ని వివరాలు బయట పెట్టింది మేము. ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. ఎక్కడ చెప్పింది ఆంధ్రజ్యోతి?